ఈరోజు నేను చూపించబోయేది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఫస్ట్ నేను ఇలా అల్లాన్ని కడిగి నీట్గా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను ఒక మిక్సర్ గ్రైండర్లో ఈ అల్లం తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఈ గ్రైండ్ చేసిన దాంట్లోనే వెల్లుల్లి కూడా నేను ఈ కప్ మెజర్మెంట్తోనే నేను అల్లం తీసుకున్న అదే మెజర్మెంట్తో గార్లిక్ కూడా తీసుకున్నాను. రెండు కలిపి నేను మిక్సీ చేస్తున్నానండి. స్మూత్ పేస్ట్ లాగా చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకొని చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇట్లా కలిపి చేత్తో పట్టుకుంటే చాలా మనకి ఇలా స్మూత్ పేస్ట్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నేను ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటానండి. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వాడుకుంటాను. 6 months అయినా ఇదే ఫ్రెష్ అరోమా ఉంటుందండి. మనం స్టోర్ చేసుకునే విధానంలో ఉంటుంది. ఏదైనా కూడా నీట్గా ఇలా మనకు కావాల్సినప్పుడు ఎక్కువ చేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదు అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వాడుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఎక్కువ చేసుకున్నప్పుడు మనకి అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు అండి. చాలా ఈజీ అండి ఇది. నేనైతే ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటాను. జింజర్ అయినా గార్లిక్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మన ఫ్రైడ్ రైస్లో కానీ, చికెన్లో కానీ, కుర్మాలో కానీ దేంట్లోకైనా మనం ఈ పేస్ట్ని ఈజీగా వాడుకోవచ్చు. ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కొత్తగా నా ఛానల్ కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.